పెద్దలు శాసన రాజరెడ్డి గారిని కూడా ఇంకా పెట్టాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు నందనాయక్ గారిని కూడా కొబ్బరిగా పెట్టాల్సింది కోరుతున్నాం. గోయిని జయదత్ గారు కొబ్బరిగా పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మాజీ వార్డు సభ్యులు అన్నయ్య సారయ్య గారు, స్వామి గారు, కోరుతున్నా పిల్లలు పృథ్వీ గారిని కోరుతున్నా. వచ్చినటువంటి విశిష్ట అతిథి పృథ్వీ గారిని కొబ్బరిగా కొట్టాల్సిన కోరుకుంటూ గట్టిగా చెప్పండి వింటారంటే. పెద్దలు, స్కూల్ పిల్లలు, లెక్చర్లతో సహా టీచర్లు అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 నాడు ఇవాళ జరుపుకుంటున్నాము. స్కూల్ విషయంకి వస్తే పిల్లలు వస్తున్నారు, టీచర్లు కూడా బాగానే ఉన్నారు. స్కూల్ కూడా అంటే ఫండ్ వచ్చినట్టుంది, ఫండ్ వర్క్ కూడా బాగానే చేశారు. స్కూలు బాగానే ఉంది. చేంజ్ ఆ రోజుకు ఈ రోజుకు స్కూలు రెట్టింపు చేంజ్ బాగానే ఉంది. టీచర్లు కూడా వచ్చిన పిల్లలకు ఏ టైంకి వస్తారో ఆ టైం అయ్యే వరకు పిల్లలకు మంచి చదువు అందించి మంచి సహకరించగలరని కోరుకుంటూ ముగిస్తున్నాం. సభా అధ్యక్షులు హెచ్ఎం గారికి, అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ వేలు గారికి, అదేవిధంగా స్కూల్ స్టాఫ్ అందరికీ, గ్రామ పెద్దలకి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్కూల్లో మేము చదువుకున్న 92, 93 వరకు ఆ సందర్భంలో ఇంటికి వచ్చి సాంబర్ సారు, రవీంద్ర సారు ఇంటికి వచ్చి తీసుకుపోయిన సందర్భం చాలా ఉండేది. అప్పుడున్న ఇద్దరు టీచర్లు 100 మంది 150 మందితో చదువు బోధించేవారు. కానీ ఇప్పుడు 8 మంది 5-6 టీచర్లు ఉన్న 20 మంది రాలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వేగత లోపమని నేను భావిస్తున్నా. 78 సంవత్సరాలైనా ఏ స్కూళ్ళలో కరెంట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్కూళ్ళలో కరెంటు పెట్టడం, వాతావరణాన్ని శుభ్రపరచడం చాలా గౌరవంగా ఉంది. దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి చదువు అందియాలని ఉపాధ్యాయులను కూడా కోరుకుంటున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఉద్దేశించి నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి సభాధ్యక్షులు యూపీఎస్ హెచ్ఎం గారికి మరియు స్కూల్ టీచర్లకి మరియు హాజరైనటువంటి గ్రామ పెద్దలకి మరియు మా గ్రామ సిబ్బందికి నా యొక్క నమస్కారం మరియు 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లాస్ట్ మాట్లాడితే ఒక ఫెసిలిటీ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు అన్నట్టుగా అంటే ఒక మాట సరిపోతుంది, అన్నీ మనం కవర్ చేసినట్టు వస్తుంది. కానీ వాళ్ళు అనుకుంటే ఏంటంటే మనం చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్పేస్తే మనం చెప్పినప్పుడు ఏముండదు, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. నేను చెప్పే విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చేసింది. వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకునే బాధ్యతాయుతమైన పౌరులుగా మనం తయారవ్వాలి. అలాంటి బాధ్యతాయుతమైన పౌరులు తయారు చేసేది మనకు బాల్యం నుంచి
ముందు తల్లిదండ్రులు అయితే దాని తర్వాత మనకు ఉపాధ్యాయులు. మనకు బాల్యంలో మనకు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల దగ్గరనే ఎక్కువసేపు గడుపుతాం మనం. అంటే మనకు మంచి పాత్ర కానీ మిగతా టీచర్ల పాత్ర కానీ ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఒక స్ట్రెంత్ తక్కువ ఉందనే తప్పితే మిగతా అన్ని చాలా బాగున్నాయి సార్. కొంచెం కలర్ఫుల్ ఒక కార్పొరేట్ విద్యా సంస్థ లాగా బాగుంది సార్. ఓకే, అంటే నేను ఇదివరకు పరిచయం ఇదే సమావేశంలో పరిచయం చేసుకున్నాను, మరోసారి పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు వేణుగోపాల్, పంచాయత్ సెక్రటరీ. సార్లే అప్పుడు లేరు, వాళ్ళు లీవ్లో ఉండడం వల్ల లేకపోవచ్చు కానీ పరిచయం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాస్టర్ గారు పిల్లలందరికీ ఈరోజే టై, బెల్ట్, అన్ని ఐడి కార్డ్స్ కూడా తేవడం జరిగింది. పాఠశాలలో ప్రతి పనిలో కూడా సార్ ముందు వెనక ఉండి మీరు చూస్తున్నారు. పెయింటింగ్ ఇక్కడ నాకు సపరేట్గా దీనికి ఫండ్ ఏం రాలేదు. ఓన్లీ కింద వేసినటువంటి మార్బుల్కి, బాత్రూమ్స్కి, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిసిటీ వాటికి వచ్చాయి. ఇవి అదనంగా పెయింటింగ్స్ అనేది, బెంచెస్ అనేవి, షూస్ కూడా పిల్లలందరికీ మన రోటరీ క్లబ్ ద్వారా, అదేవిధంగా ప్రతిదీ కూడా పెన్ను, పెన్సిల్, కంపాక్స్, ఎరైజర్, చాక్లెట్, బిస్కెట్లు, బుక్స్ కంపెనీ కూడా ప్రతిదీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ కొనుక్కొని రావడం జరగట్లేదు. ప్రతిదీ ఇక నుంచి మార్పు అనేది కంపల్సరీ కనబడుతుంది. హెడ్ మాస్టర్ అనే వ్యక్తికి చాలా ఒత్తిడి ఉంది. పక్షాన డిఎన్టీ మరియు ఎంపీయూపీఎస్ తరఫున తెలియజేయండి ఏంటంటే, వచ్చినప్పుడు 2 పాఠశాలలో కలిపి విద్యార్థులు సుమారుగా 35 మంది ఉన్నారు. ఈ 35 తగ్గకుండా పెంచే బాధ్యత మాది. మీరు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు టీఆర్ఎస్ కానీ, మన కాంగ్రెస్ కానీ, అదేవిధంగా గ్రామ పెద్దలు కానీ ఎవరైనా కూడా కొంచెం ఒకరికి ఒకరు మద్దతుగా వెళ్ళాలి. ఒకరికొకరు సహాయం చేస్తేనే దీనికి అభివృద్ధి అనేది పాటుపడుతుంది. ప్రజలు, తల్లిదండ్రులు గమనించి కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళను నిలబెడితేనే మన వ్యవస్థ అనేది బాగుపడుతుంది. అదేవిధంగా ఈ ఉద్యమం, ఈ స్వాతంత్ర పోరాటం ఎందుకు జరిగిందనేది దయచేసి మరొకసారి మంచికి వాడు పేద కానివ్వండి, దళిత కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, మంచికి మాత్రం సపోర్ట్ చేయండి. ఒక నాయకుడు ధనికుడే లీడర్ కావాలనేది లేదు ఎక్కడ కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగం. ఒక పేదవాడికి ఓటు హక్కు అని చెప్పి ఎక్కడ కూడా లేదు, అందరికీ ఇవ్వమని చెప్పింది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు ఉంది. తను పోరాడి నాయకత్వం సీటులు గెలుచుకునే అవకాశం వజ్రాయుధాన్ని ఇచ్చిండు. ఆ ఆయుధాన్ని సక్రమంగా వాడి మన ప్రభుత్వానికి సంబంధించిన మన పిల్లల భవిష్యత్తు ఎవరు రాయి స్వేచ్ఛకు కారణమైంది, ఎందుకురా చంద్రబోసు కనుమరుగైంది. థ్యాంక్ యూ మేడం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ సార్ గారికి, డిఎన్టీ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయుడు దేవేందర్ సార్ గారికి, గ్రామ పెద్దలు అందరికీ, సెక్రటరీ సార్కు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎందరో అమరులు అయితే కానీ మన దేశానికి స్వాతంత్రం రాలేదు. ఎంతోమంది తెలంగాణ పౌరులు చనిపోతే కానీ తెలంగాణ రాలేదు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్నటువంటి పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఓటాకు కావచ్చు, ప్రతిదీ ఇదంతా కూడా మన యొక్క పూర్వీకుల యొక్క త్యాగం. మనం కూడా ఎన్నో త్యాగాలు చేస్తేనే భవిష్యత్ తరాన్ని నిర్మించగలం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఉద్యోగం వచ్చి ఒక 14 సంవత్సరాలు అవుతుంది. ఒక 2 స్కూల్ మారినా కానీ సార్ లాంటి ఉపాధ్యాయుని, అంకిత భావం గల ఉపాధ్యాయుని ఇంతవరకు చూడలేదు. సారు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, సారు ఎంత రాత్రి 10 గంటలకైనా ఒక మెసేజ్ పెట్టి సార్ రేపు పొద్దున మనం ఇది చేద్దాం, అది చేద్దాం. చాలా సార్ లాంటి ఉపాధ్యాయుని దగ్గర నేను పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా.
నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి ఒక చిన్న మీనింగ్ ఉంటుంది. మేమందరం కూడా ఇలా చదువుకొనే ఇప్పుడు ఈ పొజిషన్స్లో ఉన్నాము. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, మా చుట్టుపక్కల అంతా ఎన్వైరన్మెంట్ ఎంకరేజ్మెంట్, దానివల్ల మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం అందరము. సో ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. మన కంట్రీలో గవర్నమెంట్ చాలా పాలసీస్ ఇస్తుంది, చాలా పాలసీస్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. సో అందరూ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మేమందరం ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కాలేజ్లో చదువుకొని వచ్చాం. మా బాబాయ్ లాంటి వాళ్ళు చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకొచ్చారు. సో మీరు కూడా అందరిని ఇన్స్పైర్ చేసుకొని, ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజెస్ కానీ వండర్ఫుల్ కాలేజెస్ ఉన్నాయి. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అందరూ స్కూల్కి రెగ్యులర్గా పంపాలి. అందరినీ చదువుకోమని చెప్పి ఎంకరేజ్ చేయాలి. పెద్ద పెద్ద చదువులకి పంపించాలి. ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, అందరూ ఈక్వల్. సో ఆ విధంగా అందరూ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఈ కాలంలో దానికంటే మించిన పవర్ ఇంకేది లేదు. మిగతా ఏ పవర్ అయినా కానీ దానికంటే తక్కువే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఆల్ పేరెంట్స్ ఎస్పెషల్లీ, వాళ్ళ పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించండి, ఎంకరేజ్ చేయండి, చదువుకోమని చెప్పండి, పెద్ద పొజిషన్స్కి వెళ్ళమని చెప్పండి. మంచి జాబ్లు వస్తున్నాయి. ఇప్పుడు మన కంట్రీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ ఎకానమీస్. అన్ని ఫుల్ జాబ్స్ ఉన్నాయి, ఫుల్ పాలసీస్ ఉన్నాయి, మంచి మంచి పాలసీస్ ఉన్నాయి. సో అందరూ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి రైట్ టైం ఇది. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్, వాళ్ళ పిల్లలు రెగ్యులర్గా పంపించండి, మంచిగా చదువు చదివించండి, పెద్ద పెద్ద స్కూల్కి పంపించండి. మీకు ఏ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఏ డౌట్స్ ఉన్నాయి ఉన్నా కానీ ఇక్కడ చాలామంది ఉన్నాము. మా బాబాయ్ అయితే ఎవరినైనా మీకు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మాట్లాడిపించగలుగుతారు. చాలా మంచి నెట్వర్క్ ఉంది. అండ్ మీకు ఏమన్నా కావాలన్నా కానీ అవి తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో మీరు చూస్తూ ఉంటారు ఇవన్నీ డెవలప్మెంట్ కానీ చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు మా బాబాయ్ అన్నీ కూడా చాలా చాలా. సో మీరు ఈ అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకొని అందరినీ బాగా చదివించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆగస్టు 15 వరకు ప్రైవేట్ స్కూల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయో పిల్లలకి అవన్నీ కూడా మన పిల్లలకి కల్పించాలి. ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నా 26 ఏళ్ల సర్వీస్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలకు నిధులు కేటాయించారు డెవలప్మెంట్కి. అది నిజంగా మన రేవంత్ రెడ్డి గారి సర్కార్కి మనం వాయిస్గా చెప్పాలి. 26 ఏళ్ల చరిత్రలో మన పాఠశాల డెవలప్మెంట్ కోసం 3 లక్షల రూపాయలు వచ్చినాయి. మనకి ఈ 3 లక్షల రూపాయల ఫండ్తోని మీకు అందరికీ తెలుసు మన స్కూల్ ఎట్లా ఉండే. ఈ గోడ దాటి వెళ్తూ వెళ్ళాలంటే భయం అయ్యే మనకి. దాన్ని ఈరోజు ఆ 3 lakhsలో మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్గా పద్మ గారు ఎన్నికయ్యారు. వారి హస్బెండ్ మన సదయ్య గారు, వారి దగ్గరుండి నిజంగా చెప్తున్నా 3 లక్షల రూపాయల ఒక్క రూపాయి కూడా తను ఆశించలేదు. ప్రతిదీ ఏ వస్తువైనా నాతోనే కొనిపించండి. సార్ మీరు కొనండి, నేను పని చేస్తా. మళ్ళీ ప్రతిరోజు ఎంతమంది కూలి పనులు అయితే ఒక రిజిస్టర్ రాసిండు. ఇవాళ ఎంతమంది కూలీలు వచ్చిండు, ఎంత అమౌంట్ అయింది, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి తను మాత్రం ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పాఠశాల డెవలప్మెంట్ చేసిండు. ఆయనకు మనం ప్రత్యేకంగా ఒకసారి నిలబడిన సదయ్య గారు, వారికి అందరం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా మంచిగా తీర్చిదిద్దిన స్కూల్ని. తర్వాత ఇప్పుడు మన సౌకర్యాలు ఏర్పరచాలని అనుకున్నాము. ఈ పెయింటింగ్ వర్క్ కానీ సార్ ఇదంతా కూడా నేనే బేర్ చేశాను. అది అప్పటికి పండేం లేదు ఇంకా. తర్వాత ఈరోజు మనకి పిల్లలకి ఈ బెల్ట్ బ్యాడ్జెస్, ఇది మన ఉన్నారు. ఒక ఫోటో లేదు అందరికి ఇచ్చాను దాదాపు, అక్కడ ఇచ్చినట్టు ఒక ఫోటో ఇవ్వండి. తర్వాత ఈ మన బెంచెస్ తీసుకొచ్చాము, పిల్లలకి డ్యూయల్ డెస్క్ తీసుకొచ్చాము. అంబాల అభి జాకారం రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది. దీనికి మంచిగా చదువుతాడు అబ్బాయి. ఆ జాకారం స్కూల్కి వెళ్ళి చూసినాం, చాలా మంచిగా ఉంది. అక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయని అబ్బాయిని చేర్పించినాం. అట్లే పిల్లలందరూ కూడా 7th అయిపోయిన తర్వాత పిల్లలందరినీ మంచి మంచి రెసిడెన్షియల్ హన్మకొండలో చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి కొంచెం పిల్లలందరూ ఇప్పుడు 10 నుంచి 33 అయింది మన స్ట్రెంత్. ఇంకా 50-100 వరకు ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళందరితో పేరెంట్స్తో నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా. వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేటట్టు మీరు కూడా కొంచెం గ్రామంలో ఒకసారి చెప్పండి, పేరెంట్స్ చెప్తే బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఇంత అందంగా తీర్చిదిద్దడంలో నాకు సహకరించినటువంటి సదయ్య గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి ఎమ్మెల్యే గారి సమక్షంలో సన్మానం చేస్తాము. అప్పుడు
శరణు గణేశ శరణమయ్యా.
గ్రామ సెక్రటరీ గారికి బహుమతిని బహుకరించవలసిందిగా కోరుచున్నాం. చెప్పట్లు. అదేవిధంగా నందనాయక్ గారిని, దేవదాస్ గారిని, కృతిక కృతిక ప్రియాంక నితీష్ అర్జున్ నితీష్ బన్నీ నందనాయక బన్నీ మా మేడం గారు నితీష్ ఒకసారి ఒకసారి శ్రీనిధి శ్రీనిధి నాన్న పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి తరం పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ
స్వర్గం. ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను ఆ రుణమురా, ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా. భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా. పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరి సహకారం ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Hello.